55,000. ఎన్ని లీటర్లు ఇస్తారు పాల? 5. నాటి అవేనా? దూడ కుర్ర దూడ ఒంగోలు దూడనా? 55,000. ఇచ్చే రేటు లాస్ట్ రేటు 2,000 పోతుందా? 2,000 పోతుంది. ఆవు బాగుంటుంది. ఒంగోలు దూడ కుర్ర దూడ ఆవు. ఇది రైతు కొనుక్కున్నాడు అంట చూడండి. 75,000 కొనుక్కున్నాడు. 75,000 రేట్ అయిపోయిందంట చూడండి. 75,000 ఇన్నైందంట. ఒక 15 రోజులు కానీ ఒక నెలకు కానీ ఇంత అది అని చెప్పినారంట. ఈనిందంట చూడండి. దగ్గర 1,10,000 చెప్తాను చూడండి. ఇది కూడా బాగుంది చూడండి. బేరం కూడా అయిపోతుంది 2 నిమిషాల్లో. ఆయన డబ్బులు తీసి కూడా కడతాను చూడండి. కానీ ఆయన ఒప్పుకోలేదు. బాగుంది చూడండి. 8-9 ఇస్తాదని చూడండి పాలు. ఆయన డబ్బులు అయితే తీసుకోలేదు. అయిపోతుంది 2 నిమిషాల్లో బేరం కూడా అయిపోతుంది. 1,10,000 ఎన్ని ఇస్తుంది పాలు? 5-4 ఇస్తుందా? దూడ లేదా? ఎన్నైందా? ఎన్నాళ్ళకి ఇంతది? ఎన్నాళ్ళకి ఇంతది? 20 రోజులకు 1,10,000. ఎన్ని ఈతల ఎన్నిగొడ్డు ఉంటుంది? 3 ఈతలు ఎన్నిగొడ్డ? 3 ఈతలు ఎన్నిగొడ్డ చూడండి. 78,000. ఎన్నాళ్ళకి ఇంతది? ఇంకా 4 రోజులకు 4 డేస్కి ఇంతది ఉంటుంది. 74,000. పాలెన్ని ఇస్తుందప్ప? 5 ఇస్తుంది. 5 ఇస్తుందని చూడండి. బాగుంది చూడండి. 5 ఇస్తుందని చూడండి. 85,000. ఎన్ని ఇస్తుంది పాలు? 4.5 3.5. ఎన్నాళ్ళ దూడ? 2 నెలల దూడ? నెల దూడ చూడండి. 4-3 ఇస్తుందని చూడండి. ఎన్ని ఈతలు ఉంటుంది ఇది ఎన్నిగొడ్డు? ఎన్ని ఈతలు ఉంటుంది? 3వ ఈత చూడండి. ఇక్కడ అన్ని ఎనుగోడ్లు ఉన్నాయి చూడండి. ఇవన్నీ బేరాలు అయిపోయింటాయి చూడండి. ఆ లాస్ట్ నుండి ఈ లాస్ట్ వరకు బేరాలు అయిపోయింటాయి చూడండి. ఆ లాస్ట్ నుండి ఈ లాస్ట్ వరకు ఇవన్నీ బేరం అయిపోయింటాయి. పక్కన కట్టేస్తారు. ఇవన్నీ కట్టిక్కుపోతాయి. నిన్ను పోతా అంటే ఇంకా మనకు రైతుల దగ్గర ఇంకేముంటాయి చెప్పు. చూడండి. 55,000. ఎన్ని ఇస్తుంది పాలు? 3 ఇస్తుందంట చూడండి పాలు. బాగానే ఉంది చూడండి. నాటి ఎనుగొడ్డే. ఇక్కడ అన్ని ఎనుగొడ్లు ఉంటాయి చూడండి. 1,10,000, 1,20,000, 1,30,000, 1,40,000, 1,50,000 ఇట్లుండే చూడండి. 90,000 చూడండి. ఎన్ని ఉండే చూడండి. మనకి ఏ రేటు కొడితే రేటు ఉంటాయి. రేటు ఎంత ఉంది? 65,000. 65,000 అంటే చూడండి. దూడ ఇదేనా? 44,000. ఎన్ని నెలల దూడ? 1 నెల దూడ. ఎన్ని ఇస్తుంది పాలు? 2.5 ఇస్తుంది. తన్నేదేం లేదా పాలు విన్నప్పుడు? తన్నేది కానీ ఆడలైనా ఎప్పుడైనా పాలు విన్నా మొగలైనా వినొచ్చు, ఆడలేనా ఎవరైనా వినొచ్చు. చూడు ఎవరు విన్నా ఏమన్నా చూడు. ఆడలు కానీ మొగలు కానీ తన్నేదిలే ఏం లేదని చూడండి. 75,000. ఎన్ని ఇస్తుంది పాలు? 5-4 ఇస్తుంది. ఎన్నైందా పాలు ఇస్తుంది? దూడ లేదు. ఎన్నైందా? బేరం అయిపోయిందండి చూడండి. 1,10,000 బేరం అయిపోయిందండి చూడండి. అదే చూడండి దూడ. బాగుంది చూడండి దూడ. 1,10,000 అయిపోయిందండి చూడండి. 8-9 ఇస్తుందని చూడండి. దూడ కూడా అదే. ఇది కూడా బాగుంది చూడండి. రైతు కొన్నాడంట. ఇది కూడా 75,000 బేరం అయిపోయిందండి చూడండి. 75,000 దూడ అదే. ఇవన్నీ బేరం అయిపోయినాయి చూడండి. రైతు కొనుక్కున్నాడు. కొనుక్కొని సంతలో ఎత్తుకొచ్చిండే వాళ్ళతో కొనుక్కొని ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోతాను చూడండి. బాగుండేది చూడండి. రేట్ అడిగితే చెప్పలే కానీ బాగుండేది చూడండి. ఎన్నిగొడ్డ 3 అయిపోయినాయంట. ఒకటి 70, ఒకటి 80, 90. ఇవన్నీ కట్టికే పోతాయి చూడండి. ఎన్ని పోతాయి చూడండి. ఎన్ని పోతున్నాయి చూడండి. వీడియో తీస్తా. ఈరోజు మార్కెట్ కూడా డల్గా ఉంది చూడండి. ఇవన్నీ కట్టిక్కి అంటే కేరళకి కానీ తమిళనాడుకి కానీ ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతాయి. కోసుకుండేకి ఇవన్నీ చూడండి. కోసేస్తారు చూడండి. ఎన్ని ఉన్నాయి చూడండి. ఇంకా చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇవి చూపిస్తాండ జాతీయ నిధులే పోతున్నాయి చూడండి. ఏముంది రేటు? 1,10,000. ఎంత కమ్మెత్తివి? 75,000. పళ్ళని వేసింది మరి అమ్మాయి లేదా? ఇంకా అమ్మలేదా? బాగుంది చూడండి. నీ ఫోన్ నెంబర్ చెప్పి ఎవరైనా కాంటాక్ట్ అవుతారు. 77 02 79 71 54. ఈ నెంబర్ కాంటాక్ట్ కండి అన్న. మంచి పట్టిస్తాడు.
ఈ రోజు మార్కెట్ మొత్తం డల్ గా ఉంది చూడండి. కొనే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇక్కడ బరిల్స్ అంత ఉంటుంది, అంటే వెనుగోడ్లు ఉంటాయి. ఇక్కడ కొంచెం ముందరకు పోతే ఆవులు పశువులు వస్తాయి. చూడండి ఇంత డల్ గా అంటే అంత డల్ గా ఉంది మార్కెట్. చూడండి ఇంత డల్ గా అంటే అంత డల్ గా ఉంది. జనమే లేరు. ఇవి కూడా అంతే, కట్టికి పోతాయి చూడండి. అన్ని ఈ లాస్ట్ నుండి ఆ లాస్ట్ వరకు ఉన్నాయి చూడండి. ఇన్ని పోతానే చూడండి. కానీ నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడో, మన చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఏడుతున్నారు కూడా తెలియదు. ముగ్గురు లోఫర్ నాయకుడు ముగ్గురు. 1,10,000 పళ్ళు అన్ని వేసిందే, అన్ని వేసింది. దీని జతక లేదా ఖాళీనే. చెవుకోలు పోతుందా, దాయి పోతుందా? రెండు పక్కల పోతుందా? రెండు పక్కల పోతుంది చూడు. బాగుంది చూడండి. వ్యవసాయానికైనా ఏమన్నా రాతికి కూడా ఉంటుందా? వ్యవసాయమేనా? 2,10,000 2,10,000. ఎన్ని వాళ్ళతో ఉన్నాయి? 6 వాళ్ళతో ఉన్నాయా? తన్నీరు కానీ పొడిచేదే కానీ లేదా? ఇప్పుడు ఎట్లుండేవి అట్లే పోతాయి. లెఫ్ట్ రైట్ సైడ్ ఎట్లుంటే అట్లే పోతాయి. ఈ నెంబర్ ఎప్పుడు ఎవరైనా కాంటాక్ట్ అవుతారు? ఫోన్ నెంబర్ ఉందా? 9704822159. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. అన్నయ్య మంచిగా కొట్టిస్తాడు. చూడు 70, 80, 50, 60, 40 ఇట్లా ఉన్నాయండి చూడండి. 10, 12 ఉన్నాయండి చూడండి. బాగుంటాయి చూడండి. 1,40 అడిగే వాళ్ళు లేరా? ఈరోజు ఏమన్నా డల్గా ఉంది మార్కెట్? డల్గా ఉంది చూడండి. ఈరోజు మార్కెట్ డల్గానే ఉందంట. ఫోన్ నెంబర్ చెప్పి ఎవరైనా కాంటాక్ట్ అవుతారు? 93 91 23 30 66. ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ. బాగుంటాయి చూడండి. గుత్తి పక్కన ఒంటి దొడ్డి అండి చూడండి. కొన్ని దొడ్డి 70,000 ఒకటి. మూడైతే 2,10,000. 2,10,000 అంతే కదా? పళ్ళన్నీ వేసినాయా? చూడు బాగుంటాయి చూడండి. పళ్ళన్నీ వేసి వ్యవసాయానికి బాగుంటాయి.